చికెన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా చికెన్ చూసారు కదా, పీసెస్ గా తీసుకున్నాను. సో అవన్నీ నీట్ గా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. చిన్న సైజే మా పిల్లలకి ఇష్టం. ఆయిల్ వేసాక యాజ్ యూజువల్ అన్ని కూర చేసినట్టే పచ్చిమిరపకాయలు ఇంకా ఉల్లిపాయలు కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. అప్పుడే ఇది కూడా మంచిగా ఫ్రై అవుతుంది, స్మెల్ బాగుంటుంది. ఇంకా 2 టమాటోస్ తీసుకున్నాను. చికెన్ కర్రీలో టమాటోస్ ఎక్కువ వేయను. ఆనియన్స్ ఈ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకున్న టమాటోస్ వేసి కలుపుకోవాలి. ఇలా అన్ని బాగా ఫ్రై అయిన తర్వాతనే ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అన్ని వేసేసి కలిపిస్తాను. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను, లాస్ట్లో వేయను. ఇప్పుడు అన్ని ఫ్రై అయిన తర్వాత చికెన్ వేసేస్తున్నాను. చికెన్ వేసాక ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ మసాలా అంతా కూడా చికెన్ అయితే బాగా ఉడికినట్టే ఉంది. దీనిలో టేస్ట్గా చికెన్ రావాలంటే మాత్రం ఈ చికెన్ మసాలా మాత్రమే నేను యూజ్ చేస్తాను. చాలా టేస్ట్. 2 స్పూన్స్ వేసేస్తాను మసాలా మాత్రం. కావాలంటే వాటర్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు ఫ్రై టైప్లోనే కావాలన్నా కూడా ఫ్రై టైప్లో కూడా బాగుంటుంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత చికెన్ కర్రీ రెడీ. ఫ్రై టైప్లో చాలా బాగుంటుంది. పప్పుచారు ఎంత ఉందంటే సూపర్గా తినేసేయచ్చు. అసలు టేస్ట్ చేసి చూసి చెప్పు. చాలా బాగుంది. ఉప్పు, కారం అన్ని కరెక్ట్గా ఉన్నాయా? అన్ని కరెక్ట్గా ఉన్నాయి.